హాయ్ గైస్. సో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యాక మనకి చెక్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అది ఎలా ఉంటుందో ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి. మీరు ఎటువంటి ప్యానిక్ అవ్వద్దు, అన్నీ కూడా సజావుగా జరుగుతాయి. ఎటువంటి టెన్షన్ తీసుకోవద్దు. ఎందుకంటే చాలామంది క్యాండిడేట్స్ అనేవాళ్ళు వస్తుంటారు, అదా ఇదా 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 అని టెన్షన్ పడుతూ ఉంటారు. సో ఆ లిస్ట్లో నేను కూడా ఉన్నాను. ఎందుకంటే నిన్న నేను ఫేస్ చేశాను కాబట్టి ఈరోజు నేను మీకు చెప్పగలుగుతున్నాను ఇలా ఇలా ఉంటుంది అనేసి. సో మీరు కూడా ప్యానిక్ అవ్వకుండా నెమ్మదిగా అన్ని డీటెయిల్స్ అన్నీ నేను చెప్పాను కదా, ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ జిరాక్స్లు అన్నీ పెట్టుకొని వెళ్ళండి. ఇలా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయిపోయాక మనకు చెక్ లిస్ట్ అనేది ఒక కాపీ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో మనకి ఉన్నాయా లేవా, ఉంటే కనుక సబ్మిటెడ్ చేసింటే కనుక ఎస్ ఎస్ అని ఇస్తారు, లేదు అంటే కనుక నో నో అని ఇస్తారు. మీరు క్లియర్గా గమనించవచ్చు. ఇది వచ్చేసి కాపీ పేపర్. సో మనకి ఇక్కడ ఈ పోస్ట్కి సంబంధించి ఇటువంటి చెక్ లిస్ట్ అనేది నేను చెప్పాను కదా, సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది ఎలాగుంటుందో చెక్ లిస్ట్ కూడా అన్ని పోస్టులకు మీరు ఒకవేళ 2 ఎలిజిబుల్ ఉంటే 2 పోస్టులకి హెచ్జిటి అని పైన ఉండిద్ది, ఎస్ఏ అని ఉండిద్ది. ఇలా పోస్ట్కి అనేది వేరువేరుగా ఉంటుంది. సో మీరు క్లియర్గా అన్నీ చూసుకోండి, ఎటువంటి తప్పులు చేయమాకండి. అన్నీ కూడా నిదానంగా నెమ్మదిగా జిరాక్స్లు ఒరిజినల్ జాగ్రత్తగా పెట్టుకొని ప్యానిక్ అవ్వకుండా అక్కడ ఆఫీసర్ చెప్పింది ఫాలో అయ్యి చేయండి. థ్యాంక్ యూ. మీకు కనుక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది రిప్లై ఇవ్వగలుగుతాను. ఓకేనా? థ్యాంక్ యూ.